యూకో బ్యాంకు 84వ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు బ్యాంక్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. రక్తదాన శిబిరంలో బ్యాంకు ఉద్యోగులతో పాటు పలువురు ఖాతాదారులు కూడా బ్లడ్ డొనేట్ చేశారని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కరీంనగర్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని బ్యాంక్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన యూకో బ్యాంక్ హుస్నాబాద్లో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతోటి ఇది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఒకరికి ఆదుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ముఖ్యంగా బ్యాంక్ గురించి చెప్పాలంటే బ్యాంకు 1943లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజుకి 84 ఇయర్స్ కంప్లీట్ అయింది. మన హుస్నాబాద్లో మన యూకో బ్యాంకు స్థాపించి ఇప్పటికీ 52 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నది. మన యూకో బ్యాంకులో అన్ని వర్గాల వారికి ఆర్థికంగా సహాయపడుతుంది. అందరూ ఆర్థికంగా ఎదగడానికి ఎంతో సహకరిస్తున్నది యూకో బ్యాంకు. ఈ 84 సంవత్సరాల జర్నీలో మాతో పాటు ప్రయాణించిన మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ఈ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.